నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది. అదిరిపోయింది అసలు. హాయ్ అండి, ఈరోజు నేను పిల్లల కోసం స్వీట్ అయితే చేశాను బ్రెడ్తోని. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈజీ అనేసి రాజీ పడడం లేదండి, చాలా బాగుంటుంది. ఎలా చేశానో చూసేద్దాం పదండి. పొయ్యి వెలిగించుకుందాం అండి, పాలు వేడి చేసుకుందాం. ఒక ప్యాకెట్ పాలు తీసుకుందాం అండి. ఇప్పుడు పాలు బాగా మరిగించుకుందామండి. మరీ పూర్తిగా పెద్ద మంట కాకుండా కొంచెం తగ్గించి మరిగించుకుందాం. పాలు మరిగిపోయండి. నేను అందులోకి 2 స్పూన్లు కస్టర్డ్ తీసుకుంటున్నాను. 2 స్పూన్లు కస్టర్డ్ తీసుకున్నాం కదండి, అది పక్కన పెట్టుకొని ఒక 6 స్పూన్ల దగ్గర పంచదార వేసుకుందాం. నేను 1/2 లీటర్ తీసుకున్నానండి పాలు. ఇప్పుడు ఫస్ట్ అది కలిపేసుకుందాం. పంచదార కరిగిన తర్వాత మనం కస్టర్డ్ వేసుకుందాం. ఇందులో కొంచెం పాలు వేసుకుంటూ కలుపుకుందాం. పాలతోని కస్టర్డ్ కలుపుకున్నాం కదండి, ఇప్పుడు ఇందులోనే ఇది కలిపేసుకుందాం. వేస్తూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండకట్టేస్తుంది. ఇది ఇలా చిక్కపడిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. యాలకులు పౌడర్ చేసుకున్నాను, అది వేసుకుంటున్నాను. 4 తీసుకున్నానండి యాలకులు, అది పౌడర్ ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు. ఇది ఒక పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకుందాం అండి. నేను ఒక 8 తీసుకున్నానండి స్లైసెస్ బ్రెడ్వి. ఇవి సైడ్లు కట్ చేసుకుందాం. బ్రెడ్ ఇలాగ 4 వైపులా కట్ చేసుకోవాలండి స్వీట్కి. వీటిని లైట్గా బటర్ వేసి వేయించుకుందాం. సిమ్లోనే ఉంచుకొని బ్రెడ్ వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా వేగితే చాలు. బాగా ఎక్కువ వేగక్కర్లేదండి, లైట్గా మనం బటర్ వేసుకుని లైట్గా వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మరీ గట్టిగా అయితే క్రిస్పీగా అయిపోద్ది కదా. మిగతా కూడా ఇలాగే వేయించుకుందాం. బ్రెడ్ అంతా ఇలా వేయించుకున్నాం కదండి, మరీ ఎక్కువ వేగకుండా లైట్గా వేగితే టేస్ట్ బాగుంటుంది. నేను నిన్న గులాబ్ జామ్ చేశానండి. ఇప్పుడు ఈ స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. ఇది వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకుందాం. చూసారు కదా, ఈ గులాబ్ జామ్ అంతా ఇలాగా మెత్తగా చేసేసుకోవాలండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక గాజు బౌల్ తీసుకుందామండి. ఇందులో కొంచెం కస్టర్డ్ మిల్క్ చేసుకున్నాం కదా, ఇది వేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదండి. బ్రెడ్ 4 పీసులు ఇలా పెట్టుకోవాలండి. దీని మీద గులాబ్ జాము కొంచెం వేసుకొని ఇలా పరిచేసుకోవాలండి. పరిచేసుకొని ఇప్పుడు దీంట్లోని మనం జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకున్నాం కదండి, అది లైట్గా వేసుకుందాం. ఇప్పుడు దీని మీద మిల్క్ మేడ్ లైట్గా వేసుకుందాం. పిల్లలకి కొంచెం మిల్క్ మేడ్ టేస్ట్ అంటే ఇష్టం కదండి, అందుకు లైట్గా, అందుకే నేను షుగర్ కూడా కొంచెమే వేసాను. ఇలాగా 4 స్లైసెస్ మీద ఇలా వేసుకుంటే లైట్గా 4 స్లైసెస్ని వీటి మీద వేసుకుందాం. ఇప్పుడు దీని మీద మిగతా గులాబ్ జామ్ అంతా వేసుకుందాం. ఇలా గులాబ్ జామ్ వేసుకున్నాం కదండి, దీని మీద మళ్ళీ కొంచెం బాదం పప్పు, కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా మిల్క్ మేడ్ వేసుకుందాం. చివరిగా మళ్ళీ కస్టర్డ్ వేసుకొని ఫిల్ చేసుకుందాం. చివరిగా డ్రై ఫ్రూట్స్ అని కట్ చేసుకున్నాం కదండి, అవన్నీ వేసుకుందాం. మొత్తం ఇందులో వేసుకుందాం, కట్ చేసుకున్నాం అన్ని. కుంకుమ పువ్వు వేసుకుందాం. దీని ఫ్లేవర్ వేరేగా ఉంటుంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
దీన్ని ఫ్రిడ్జ్లోనే పావుగంట నుంచి అరగంట వరకు ఉంచుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న కూల్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ స్వీట్కి. ఇలా చేసి చూడండి, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇంకో ఇంగ్రీడియంట్ కూడా కలిపాం కదా, అది గులాబ్ జామ్. అది కూడా పిల్లలకి చాలా ఇష్టం కదా. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీన్ని నేను ఒక అరగంట ఫ్రిడ్జ్లో ఉంచి తీసుకుంటానండి. అరగంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి సర్వ్ చేసుకోవడమే. శైలి గారు చూడండి ఎలా ఉందో స్వీట్. ఎలా ఉంది, బాగుందా? నోట్లో అలా వేసుకుంటే కరిగిపోతుంది. బాగుంటుంది, చాలా బాగుంది. సూపర్ ఉంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది.